ప్రసాదం పొంగల్‌కి ముందుగా ఒక కప్పు రైస్‌ని తీసుకొని, ముప్పావు కప్పు పెసరపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట నాననివ్వాలి. ఇప్పుడు కుక్కర్‌ని తీసుకొని ఇందులోకి 60 ఎంఎల్ నెయ్యిని వేసి, 4 స్పూన్ల జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ఎండు ద్రాక్షను ఫ్రై చేసి తీసుకోవాలి. అదే కుక్కర్‌లోకి ఇప్పుడు 4 యాలకులు, 4 లవంగాలను వేసి ఫ్రై చేసుకొని, నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, పచ్చిశనగపప్పు, రైస్‌ను వేసి కొంచెం నెయ్యిని వేసి దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని, ఫ్రై అయిన తరువాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలు, 4 కప్పుల వాటర్‌ను వేసి మొత్తం బాగా కలిపి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తరువాత కుక్కర్ మూతను తీసి పప్పును, రైస్‌ను బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రను పెట్టుకొని 2 కప్పుల బెల్లాన్ని వేసి 1 కప్పు వాటర్‌ను వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తరువాత మనం మెదిపి పెట్టుకున్న రైస్ అండ్ పప్పులోకి వడగట్టుకొని బెల్లం సిరప్‌ను వేసేసి బాగా కలిపి, బాగా కలిసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అన్నిటిని వేసి, కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి, 2 స్పూన్ల నెయ్యిని వేసి 5 నిమిషాలు కుక్ చేసి సర్వ్ చేసుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.